అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సృష్టి క్షేత్ర నిర్మాణానికి విఘ్నాల తొలగాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద చెరువు వద్ద నిర్మించనున్న 108 అడుగుల శివపార్వతుల విగ్రహాల నిర్మాణం సాఫీగా సాగాలని స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు ప్రార్థనలు చేశారు. శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు పాలాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. నిర్మాణానికి ఎదురవుతున్న ఆటంకాలు తొలగాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. సృష్టి క్షేత్రం పూర్తయితే నర్సీపట్నం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం చెరువులో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం కట్టడానికి అయ్యన్న పాత్రుడు గారి కుటుంబం సంకల్పించి శంకుస్థాపన కూడా జరిగిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అది ఆపాలని, నర్సీపట్నం అభివృద్ధి చెందకూడదని ఒకే ఒక నర్సీపట్నం జనాల మీద కక్ష కట్టుకొని ఈరోజు అది ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏమంటానంటే, ఈయన నర్సీపట్నం ప్రజల మీద, నీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నర్సీపట్నం ప్రజల మీద ఎటువంటి ఆపేక్ష కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ ఆయనకి లేదు. పూర్వం ద్వారకలోని ముసలం పుట్టిందంట ప్రజల నాశనానికి. అలా నర్సీపట్నం వినాశనానికి పెట్ల గణేష్ నర్సీపట్నం వచ్చాడని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అది జరిగిన అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే అయ్యప్ప స్వామి గుడిని అతనికి దేవుడి మీద భక్తి లేదని చెప్పడం కోసం ఏదో కొత్తగా మతం తీసుకున్నాడు, బొట్లు ఎక్కువ పెట్టాడని చెప్పేసి మన శివాలయం దగ్గరికి వెళ్ళి ఎక్కడ బలిగట్టం శివాలయం దగ్గరికి వెళ్ళి పెద్ద అడవాడు చేస్తున్నాడు. ఏమని, ఇక్కడ కట్టండి అని. ఇక్కడ కట్టాలో ఎక్కడ కట్టాలో అయ్యన్న పాత్రుడు గారి కుటుంబానికి తెలుసు, అధికారులకి తెలుసు. నిపుణులు వచ్చారు నర్సీపట్నం, నీకు తెలియదు కావాలా. 4-5 ప్లేసులు చూపించారు అయ్యన్న పాత్రుడు గారు. ఎక్కడ కడితే బాగుంటుంది, ఎక్కడ కడితే నర్సీపట్నం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అయ్యన్న పాత్రుడు గారు అందరికీ చూపించారు. అందరికీ చూపిస్తే అక్కడ అందరూ కలిపి అక్కడ నిర్ధారించారు పెద్దలు కూడా, ఇక్కడైతే బాగుంటుందండి, పంచిపోతాలు ఇక్కడ ఉన్నట్టుంటాయి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం అన్ని కూడా ఇక్కడ కలిసినట్టుంటాయి, సూర్యోదయం కూడా బాగుంటుంది, ఇక్కడ కడితే పర్యాటక కేంద్రంగా నర్సీపట్నం అభివృద్ధి అవుతుందని ఆలోచించి అక్కడ నిర్ణయించారు. ఇదే నువ్వేంటంటే నర్సీపట్నం ఎప్పుడైతే ఇది అడ్డుకున్నావో నీకు అరాకొరాగా ఉన్న ఇల్లు పూర్తిగా సంకరాకపోయింది నర్సీపట్నం నియోజకవర్గంలో. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను కట్టొద్దని అనలేదు, ఇక్కడ కట్టండి అని చెప్తున్నావు. నేను చెప్తాను ధనుడిలో పెద్ద చెరువు పక్కన కట్టేయండి అలాగని చెప్పేసి చిన్న అంటారు. ఇలాంటి తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వడానికి చూడకు. నర్సీపట్నం ప్రజలకు అందరికీ తెలుసు నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి. నీకు దేవుడు అంటే భక్తి లేదు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు. ఇదే అయ్యప్ప స్వామి గుడి కూల్చేయడానికి ప్రయత్నం చేసాం నీ ప్రభుత్వంలో. మేము టైం అడిగాం, ప్రాణప్రతిష్ఠ చేశారు అమ్మవారిని మార్చాలంటే బోల్డ్ కార్యక్రమాలు చేయాలి, మేము సిద్ధాంతుల నాళ్ళ తీసుకొస్తాం, కంగారు పడండి అంటే నేను టైం అవును కూల్చేస్తానని చెప్పేసి నువ్వు వార్నింగ్ ఇస్తే మేము కోర్టుని ఆశ్రయించవలసి వచ్చింది. ఆ రోజు నోకాతల గుళ్ళో 10 లక్షలు నీ ప్రభుత్వంలో పోయిందని సిగ్గు లేకుండా నువ్వే ఒప్పుకున్నావు. వాటి మీద ఎటువంటి చర్యలను తీసుకున్నావు నువ్వు? లేదు, నీకు దేవుళ్ళ మీద భక్తి లేదు. మరిడితల్లి గుళ్ళో నగలు మోసం చేసిన వాడిని, దేవుడికి నకిలీ నగలు ఇచ్చిన వాడిని వెనకాల వేసుకొని తిప్పుతున్నావు. ఆడెప్పుడో నీకు 1000 రూపాయలకి జత బట్టలకి అమ్మేస్తాడు, నేను అందులో అనుమానం వేయలేదాడు, నీ వెనకాల తిరిగి ఉంటాడు. అది నీ క్యారెక్టర్. నర్సీపట్నంలో నిన్న రౌడీ షీట్ల గురించి ఆవిడ గురించో అరెస్ట్ చేశారని చెప్పేసి స్టేషన్కి వెళ్ళి అడవాడు చేస్తావు, నేను ధర్నా చేస్తాను, అది చేస్తానని. గంజా వ్యాపారస్తుల గురించి స్టేషన్లకి వెళ్తావు, ఏం చేద్దాం అనుకుంటావు నువ్వు? ఇలాంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటే అది తప్పని నీ వైసీపీ కార్యకర్తలు నీ సానుభూతి పట్ల బోల్డ్ మంది తిడుతున్నారు. ఆ కార్యక్రమం ఏంటి 108 అడుగుల విగ్రహాన్ని కడుతుంటే అక్కడ డెవలప్ చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నాడు, వీడికి బుద్ధి జ్ఞానం ఉందా లేదని తిట్టుకుంటున్నాడు. నేను నర్సీపట్నం గ్రేడ్ 1 చేద్దామంటే సహకరించు, అక్కడ ఏదో అభివృద్ధి చేద్దాం విగ్రహాలు కడతామంటే సహకరించు. ఏం చేద్దాం అనుకున్నావు నర్సీపట్నాన్ని? ఇప్పటికీ ఉన్నా సరే సిగ్గు తెచ్చుకో. నువ్వు నర్సీపట్నం మీ నియోజకవర్గంలో నర్సీపట్నం నియోజకవర్గంలో మీ కార్యకర్తలు కూర్చోబెట్టి నేను చేసేది రైటా తప్పు అని అడుగు. ఆడు మంచి చెప్పినోడైతే నీ కార్యకర్త అవుతాడు, అడ్డుకోరా అన్నవాడు అవడో నిన్ను నాశనానికి నీ వెనకాల తిరుగుతున్నాడు, అది గుర్తుపెట్టుకో. అందరికీ నమస్కారం. స్వామియే శరణయ్యప్ప. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. నర్సీపట్నం పెద్ద చెరువు నందు 108 అడుగుల శివపార్వతుల విగ్రహం ప్రదర్శించడానికి అయ్యన్న పాత్రుడు గారికి, విజయబాబు గారికి, రాజేష్ బాబు గారికి నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు, వీలైతే సహాయం చేయండి.
అంతేగాని ఇలాగ అడ్డుకోవడం వల్ల ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లేదు. శివురాజ్ఞ లేకుండా సేమైనా కుట్టదంటారు. ఆ శివుడు ఆజ్ఞ వల్లే అయ్యన్ పాత్రుడు గారి మైండ్లో శివపార్వతుల విగ్రహం ప్రతిష్ఠించాలని సంకల్పం కలిగింది. ఈ కార్యక్రమానికి వీలైతే సహాయం చేయండి, లేదంటే ఊరుకోండి. అంతేగాని ఇది అడ్డుకోవడానికి ప్రయత్నం